తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. నిన్న మల్కాజ్గిరి రోడ్ షోలో పాల్గొన్న మోదీ ఈ రోజు నాగర్ కర్నూల్ బహిరంగ సభలో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ ఈ రోజు ఉదయం 11 గంటలకు నాగర్ కర్నూల్కు వెళతారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జిల్లా కేంద్రంలో వెలమ ఫంక్షన్ హాల్ వద్ద ఏర్పాటు చేసిన సభాస్థలి వద్దకు హెలిప్యాడ్ నుంచి వాహనం ద్వారా చేరుకున్నారు. సభకు హాజరయ్యే వాహనదారులు సభాస్థలికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలు పార్క్ చేసేలా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఎస్సీ రిజర్వ్డ్ అయిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ సీటుపై గురిపెట్టింది కమలం పార్టీ. ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి ప్రచార పర్వంలో దూసుకుపోతోంది. మోదీ మోనియా బీజేపీ సానుకూల వేవుతో రిజర్వ్డ్ స్థానాన్ని తొలిసారి కైవసం చేసుకునే పావులు కదుపుతోంది బీజేపీ. ఇటీవలే పార్టీలో చేరిన సిట్టింగ్ ఎంపీ రాములు కుమారుడు కల్వకుర్తి జడ్పీటీసీ భరత్ ప్రసాద్ ను అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పటికే ఆయన ముఖ్య నేతలను కలుపుకొని ముందుకు సాగుతూ ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. ప్రధాని సభతో మరింత జోష్ నింపేలా ప్లాన్ చేస్తోంది బీజేపీ. భారీ ఎత్తున జన సమీకరణ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని బీజేపీ స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేసుకునేలా ప్రణాళికలు రచించారు. అంతేకాకుండా ప్రధాని మోదీ సభతో పార్లమెంట్ ఎన్నికలు కలిసికట్టుగా సన్నద్ధంగా అయ్యేలా సందేశమిస్తున్నారు. సభా ఏర్పాట్లు పరిశీలించిన పాలమూరు బీజేపీ నేత డీకే అరుణ అధికార ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఇది ప్రధాని మోదీ ఎలక్షన్ అన్నారు. దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు కాబట్టి బీఆర్ఎస్, బీఎస్పీ ఉమ్మడి అభ్యర్థి తమకు పోటీ కాదన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ లేదు, బీఆర్ఎస్ కి ఓటేసినా మురిగిపోయినట్లే అన్నారు డీకే అరుణ. మరి కవిత అరెస్టు నేపథ్యంలో నాగర్ కర్నూల్ సభపై అందరి చూపు ఉంది. ఈ అరెస్టుపై మోదీ ఏమైనా మాట్లాడతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. తొలిసారి నాగర్ కర్నూల్ సీటు గెలుచుకోవాలని చూస్తోంది బీజేపీ పార్టీ. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.